గులాబీ పువ్వులు చేసుకుందామా? నమస్తే ఆల్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. సంక్రాంతి స్పెషల్స్‌లో గులాబీ గుత్తులు ఒకటి కదా! ఈ గులాబీ గుత్తుల్ని చాలా ఏరియాస్‌లో చాలా నేమ్స్‌తో పిలుస్తారు. గులాబీ పువ్వులంటారు, గులాబీ గుత్తులంటారు అండ్ అలాగే చల్లగుత్తులంటారు. మీ ఏరియాలో దీన్ని ఎలా పిలుస్తారో కామెంట్ చేయండి. ఇక్కడ మేమైతే అర కేజీ మైదా పిండికి అర కేజీ వరిపిండి తీసుకున్నాం. అండ్ అలాగే తీపికి సరిపడా బెల్లం తీసుకున్నాం. మేమైతే కేజీ బెల్లం తీసుకున్నాం. మీకు ఎక్కువ స్వీట్ ఎక్కువ తింటా అంటే ఇంకా ఎక్కువ వేసుకోండి. లేదు తక్కువ తింటామంటే ఇంకా కొంచెం తగ్గించుకోండి. కొద్ది కొద్దిగా వాటర్ వేసుకుంటూ బాగా మిక్స్ చేసుకోవాలి. వాటర్ అనేవి ఒక్కసారిగా ఎక్కువ వేయకూడదు. పిండి ముద్ద కట్టేస్తుంది. సో కొంచెం కొంచెం వాటర్ వేసుకొని బాగా మెత్తగా మిక్స్ చేసుకోవాలండి. ఇది మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసామంటే ఈ బెల్లం అనేది బాగా కరిగిపోయి ఆ జిగురు అనేది వస్తుందండి. అప్పుడు మనకి పిండి మంచి సాఫ్ట్‌గా వస్తది. ఇప్పుడు మనం గులాబీ గుత్తులు వేసుకునే ముందే ఆ గులాబీ గుత్తు ఉంది కదా! ఐరన్‌ది అది ఆయిల్‌లో హీట్ చేసుకోవాలండి. ఆ హీట్ చేస్తేనే మనకి ఆ పిండి అనేది దానికి అతుక్కుంటుందన్నమాట. ఆల్రెడీ ప్రీహీట్ చేసిన ఆ గులాబీ గుత్తు ఏదైతే ఉందో దాన్ని మనం ఒక బౌల్‌లోకి తీసుకున్న పిండిలో డిప్ చేయాలి. ఫుల్‌గా డిప్ చేయాలండి. అలా అని మరీ పైకి రాకూడదు. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్టుగా డిప్ చేసి ఆయిల్‌లో ఫ్రై చేసుకోవాలండి. ఒక్కసారి అలా పెట్టి ఒక 5 సెకండ్స్ అలా ఉంచేసామంటే తర్వాత మనం అట్లోస్ ఉంటుంది కదండీ! అట్లోస్ పెట్టి ఆ గులాబీ గుత్తుకున్న హోల్స్‌లో అలా పొడిచామంటే ఈజీగా రిమూవ్ అయిపోతుందండి. ఇవి ఫ్రై అయినప్పుడు ఆయిల్ నుంచి తీసినప్పుడు మెత్తగా ఉంటాయండి. బట్ ఎప్పుడైతే మనం చల్లగా అయిపోతాయో మనం ఇలా చిల్లుల గిన్నెలో వేసుకుంటామో అప్పుడు గట్టిగా అవుతాయి. అలా గట్టిగా అయినాక చల్లారాక మనం స్టోర్ చేసుకోవాలి. ఫస్ట్ మెత్తగానే ఉంటాయండి. ఏంటివి మెత్తగా వచ్చాయని అనుకోకండి. తర్వాత గట్టిపడిపోతాయి చల్లారాక. చాలా ఈజీ రెసిపీ అండి. సింపుల్‌గా చేసుకోవచ్చు. ఆ గులాబీ గుత్తు ఎప్పుడైతే ప్రీహీట్ అవుతుందో మనకి ఈజీగా ఊడొచ్చేస్తాయండి. తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగుంటాయి. ఈ గులాబీ పువ్వులు స్వీటే కాదండి, హాట్ కూడా చేసుకుంటారు చాలామంది. స్వీట్ కావాలంటే బెల్లం వేసుకోవచ్చు, పంచదార వేసుకోవచ్చు. లేదు హాట్ కావాలనుకుంటే కొంచెం సాల్ట్, కారం వేసుకొని చేసుకోవచ్చు. తప్పకుండా ట్రై చేయండి.